ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ సహకార బ్యాంక్ లో మనకి మేనేజర్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. 1-2 జిల్లాల్లోనే కాదు, మొత్తం 6 జిల్లాల్లో నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మరి అవేమేం జిల్లాలో అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్ లో ఈ వీడియోలోనే చూసేయచ్చండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ మరియు వివిధ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇందులో మొత్తం కూడా 338 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 24 నుంచి ఆగస్టు 7 వరకు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరే మీ మొబైల్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. ముందుగా ఓవర్ వ్యూ అయితే చూసేద్దామండి. ఈ రిక్రూట్మెంట్ అథారిటీ వచ్చేసరికి ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ ఏపీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి అనమాట. ఇందులో పోస్టులు మనకి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయండి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 338 అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా అనమాట. అవేమేం జిల్లాలో చూద్దాం. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి జూలై 24 అంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యి 3 days అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడే డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 7th లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ రాత పరీక్ష ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఎగ్జామ్ సిలబస్ గురించి కూడా ఈ వీడియోలోనే చూద్దామండి. అలాగే వాటికి సంబంధించిన బుక్స్ అనేది నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా నెక్స్ట్ చూడండి, డిస్ట్రిక్ట్ అంటే ఏ జిల్లా నుంచి వచ్చింది, అందులో ఏమేం పోస్టులు ఉన్నాయి, అలాగే మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలా క్లియర్ గా చూసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా అండి. దాంట్లో మనకి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓపెన్ మార్కెట్ కింద 67, పిఎస్ఈఎస్ కింద 8 అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 75 అండి. అండ్ నెక్స్ట్ కడప డిస్టిక్ లో మనకి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. ఇందులో మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే కడప జిల్లాలో మనకి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వచ్చేసరికి 23 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నెల్లూరు అంటే శ్రీ పొట్టి శ్రీరాములు డిస్టిక్కి సంబంధించిన స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. సో అందులో టోటల్ వేకెన్సీస్ 48 అనమాట. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ చూడండి, స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి అందులో 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లోనే మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. టోటల్ వేకెన్సీస్ 20 అండి. అండ్ నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించి 47 వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా స్టాఫ్ అసిస్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం వచ్చేసరికి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు 25 ఉన్నాయండి. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 338 అనమాట. అలాగే చూడండి, ఈ ఖాళీలు ఓపెన్ మార్కెట్ మరియు పిఎస్ఈఎస్ కోట కింద విభజించబడ్డాయి అనమాట. అంటే రిజర్వేషన్ ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలవుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసేయండి. స్టాఫ్ అసిస్టెంట్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి చూసేయండి. ఫస్ట్ స్టాఫ్ అసిస్టెంట్ ఏదైనా డిసిప్లిన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే తెలుగు, ఇంగ్లీష్ భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 పోస్ట్ కి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూడండి. ఇది కూడా అంతే, ఏదైనా డిసిప్లిన్ లో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ లేదా కామర్స్ లో హై సెకండ్ క్లాస్ 55% ప్లస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. సో ఇందులో కూడా మనకి ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా ఏజ్ లిమిట్ కూడా చూసేయండి, 20 to 30 years అనమాట. ఇది ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుందండి. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 years అంటే 35 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీ వాళ్ళకి అయితే 3 years అనమాట. 33 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ డీటెయిల్స్ చూడండి, స్టాఫ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 24,050 నుంచి 64,480 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. స్టార్టింగ్ వచ్చేసరికి 47,000 ప్లస్ హెచ్ఆర్ఏ, డిఏ ఇవి కూడా వర్తిస్తాయండి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసరికి 40,000 నుంచి 80,000 వరకు కూడా ఉంటుంది. కానీ స్టార్టింగ్ వచ్చేసరికి 62,571 రూపీస్ అనమాట.
ఇతర అలవెన్సులు బ్యాంకు నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంటాయండి. ఇది స్థిరమైన ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి మంచి ఛాన్స్ అనమాట. ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఫైనల్ గా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూసేయండి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ లైవ్ లో చూపిస్తాను అండ్ నోటిఫికేషన్ అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. www.apcob.bank.in అని ఉంది కదా, సో మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో కానీ సెర్చ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అక్కడే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఉంటాయండి. మీరు కూడా తెలుసుకోవచ్చు అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో అవన్నీ చూసిన తర్వాత రిక్రూట్మెంట్ లేదా అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయండి. సో కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ అయితే కనుక న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, థంబ్ అంటే మీ యొక్క థంబ్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్ గా అప్లికేషన్ ఫీ పే చేసేసి సబ్మిట్ అని క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవడమే. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వచ్చేసరికి 590 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇతర కేటగిరీస్ అందరికీ కూడా 826 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పటికే తెలుసుకున్నారు కదా, మనకి August 7th తో లాస్ట్ అనమాట. ఇప్పటికే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఉంటాయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేద్దాం. ఫస్ట్ స్టాఫ్ అసిస్టెంట్ చూడండి. ఇందులో మనకి 5 సబ్జెక్ట్స్ లో అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ పై 200 క్వశ్చన్స్, 120 మినిట్స్ టైం డ్యూరేషన్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా, ఈ బుక్స్ అన్ని కూడా నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి రీజనింగ్, క్వాంటిటేటివ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్స్ అలాగే ఇంగ్లీష్ అలాగే ఫైనాన్స్ అవేర్నెస్ గురించి, కంప్యూటర్ నాలెడ్జ్ గురించి, వీటన్నిటి గురించి కూడా 200 మార్క్స్ కి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్ అండి, అంటే 2 hours టైం అయితే ఉంటుంది అనమాట. సో ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది అనమాట. ఈ సబ్జెక్ట్స్ లో మొత్తం కూడా 200 మార్క్స్ కి అయితే అడుగుతారండి. చూడండి, అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత, అంటే అప్లై లింక్ ఇంతకు ముందు చూపించాను కదా రౌండ్ అప్ చేసి, సో యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇలా అయితే వస్తుంది అనమాట. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. అంటే మీ యొక్క నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. కింద రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అని ఉంది చూడండి, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా ఏ డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేసుకుంటున్నారు అనేది మొత్తం ఉన్న 6 డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. 6 జిల్లాలు కూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఫర్ సపోజ్ విశాఖపట్నం అయితే విశాఖపట్నంకి సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ పై క్లిక్ చేయాలి. నెల్లూరు అయితే నెల్లూరు, కడప అయితే కడప. సో దానిపై క్లిక్ చేసి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫర్ సపోజ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అయింది అనమాట. కొంచెం మనకి స్క్రోల్ చేయగానే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, కన్ఫర్మ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అడిగింది అనమాట. సో అలా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, ఇందులో ఇచ్చే ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారా పంపిస్తారనమాట. సో అందుకే మెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలా సెక్యూరిటీ కోడ్, ఫైనల్గా సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అలా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఫీజ్ కూడా పే చేసి సబ్మిట్ అని క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవడమే. సో ఇది వచ్చేసరికి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పటి వరకు డీటెయిల్స్ అన్ని కూడా చూసారు కదా, అవే అనమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ లో డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి చిత్తూరు డిస్ట్రిక్ట్ కోఆపరేషన్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ మనకి సపరేట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి అండి. మీకు శాంపుల్ గా ఒక డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూపిస్తున్నాను. ఇందులో మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే కేటగిరీ వైజ్ కూడా చూపించారనమాట అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో. ఈ నోటిఫికేషన్ మీరు కూడా చూసుకోవాలి అంటే ఇందాక చూపించిన వెబ్సైట్ ద్వారా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఓపెన్ చేయగానే స్టార్టింగ్ పేజ్ మనకి హౌ టు అప్లై, ఇన్స్ట్రక్షన్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా వచ్చినాయి కదా. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు కూడా చూసేయచ్చు అనమాట. కానీ ఏపీ నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇందులో అంటే ఈ నోటిఫికేషన్ లింక్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్
ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ వైస్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ప్లీజ్ ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.